హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లోని మన రెసిపీ వచ్చేసి ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్‌గా, చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎలాంటి చట్నీతో కూడా సర్వ్ చేయాల్సిన పని లేకుండా అలాగే ఈజీగా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటానండి. బొంబాయి రవ్వ అంటారు కదా! అలాగే అందులోకి ఒక 1 కప్ దాకా పుల్లటి పెరుగు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను ఇంకొక హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మనకి రెగ్యులర్ మన ఇడ్లీ పిండిలా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నేను వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను, ఒక చిటికెడు. ఇప్పుడు ఇందులోకి ఇంకాస్త వాటర్ ఏసేసుకొని మన రెగ్యులర్ ఇడ్లీ పిండిలా ఉండేలా చూసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ జారుగా కాకుండా, మరీ హార్డ్‌గా కాకుండా ఇలా మీడియంలా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకోవాలి. పాన్ కాస్త వేడిన తర్వాత నేను ఇక్కడ ఒక కాటన్ నాప్కిన్ తీసుకుంటానండి. ఏదైనా కర్చీఫ్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అది ఒకసారి బాగా వాటర్‌లో తడిపేసి ఇలా పాన్ పై పెట్టేసుకొని ఇందాక మనం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతోని ఇలా ఇడ్లీలా మనం పెట్టేసుకోవాలి. ఆ పాన్‌లో మనకి ఎన్ని ఇడ్లీలు అయితే వస్తాయో అన్ని ఇడ్లీలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఇడ్లీలన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి ఒక మూత పెట్టేసుకొని ఏమాత్రం స్టీమ్ బయటికి వెళ్ళకుండా ఆ నాప్కిన్ అంతా కూడా క్లోజ్ చేసేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతాయండి. ఇడ్లీ పాత్రలో పెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతాయి. చూసారు కదా! చక్కగా మనకి కుక్ అయిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మూత తీసేసుకొని కుక్ అయ్యాయో లేదో చూసుకొని ఒక స్పూన్‌తో ఇలా ఇడ్లీలన్నీ కూడా తీసేసుకోవాలి. చక్కగా మనకి సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది కదా! చక్కగా ఉబ్బుతూ వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేసాయండి. ఎలాంటి ఆయిల్ అప్లై చేయకుండా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. ఇడ్లీ పాత్రతో పని లేకుండా చాలా సింపుల్‌గా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీలు. చూడండి చాలా సాఫ్ట్‌గా స్పాంజీలాగా వచ్చాయి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి అచ్చం ఇడ్లీలా చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీలకి మనం పోపు పెట్టేసుకుందామండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే పాన్ పెట్టుకోవాలి. పాన్ కాస్త వేడిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. అలా ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది కొంచెం వేడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, మనం కుక్ చేసుకున్న ఇడ్లీలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ కారం, అలాగే ఉప్పు, అలాగే ధనియాల పొడి అంతా కూడా చక్కగా మన ఇడ్లీలో పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పోపు అంతా కూడా పట్టేసుకుని మనం మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే మనం బ్యాటర్‌లో సాల్ట్ వేసాం కాబట్టి అవసరమైతే సాల్ట్ మీకు కావాలనిపిస్తే కాస్త పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పోపు వేయడం వల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం తింటున్నప్పుడు ఆ ఆవాలు, జీలకర్ర, అలాగే ఆ సాల్ట్, కారం అంతా కూడా తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎలాంటి చట్నీ కూడా మనకు అవసరం లేదు. కావాలంటే మీరు టమాటో కానీ కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేయొచ్చు. అలాగే పైనుంచి కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. రోజు ఇడ్లీ, దోశ పిండి రుబ్బాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి కావచ్చు, లేదా పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే టైం లేనప్పుడు ఈజీగా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.